హలో అండి, ఈరోజు కాకరకాయ కారం చేద్దాము. ఇప్పుడు మార్కెట్లో మనకి బాగా చిన్న కాకరకాయలు బాగా అవైలబుల్గా ఉంటున్నాయి కదండి. అవి తీసుకున్నాము. ఒక 1/2 kg కాకరకాయలు తీసుకున్నాం. చిన్న కాకరకాయలు, లేతగా ఉన్న కాకరకాయలు తీసుకోండి. ముదిరిపోయినవి బాగోదు, అంటే సీడ్స్ గట్టిగా ఉంటాయి కదా. సో వాటిని తీసుకొని ఘాట్లు పెట్టుకుంటున్నాము. మీకు గనక చిన్న కాకరకాయలు అవైలబుల్గా లేకపోతే పెద్ద కాకరకాయలన్నా తీసుకోవచ్చు. పెద్ద కాకరకాయలు ఏంటి అంటే అది హాఫ్ కట్ చేసుకొని ఉంచుకోండి. సీడ్స్ తీయద్దు, అవి కూడా అలా కట్ చేసుకొని లేతవి తీసుకోండి మీరు కూడా, పెద్ద కాకరకాయలు అయితే. ఇప్పుడు వీటిని బాయిల్ చేసుకోవాలి. ఎలా బాయిల్ చేయాలి అంటే పసుపు, మజ్జిగ ఉంటే మజ్జిగ, లేదంటే పెరుగు, ఏది ఉంటే అది, తర్వాత ఉప్పు. ఇప్పుడు కాకరకాయలు అవన్నీ అందులో వేసుకొని బాగా కుక్ చేసుకోవాలి. కుక్ చేసేటప్పుడు ఏం చేయాలి అంటే బాగా కుదపండి. మనం ఇంకా ఇక్కడ వాటర్ ఏమీ వేయట్లేదు. సో ఇక్కడ పెరుగు ఎందుకు వేసాము అంటే కాకరకాయ బాగా చేదు ఉంటుంది కదా, చేదుని బాగా తగ్గిస్తుంది. అండ్ ఇందాక ఘాట్లు కూడా అందుకే పెట్టుకున్నాం. ఆ పెరుగు ఏదైతే మనం వేసామో అది లోపలికి వెళ్ళి ఉడుకుతుంది. అందుకని చెప్పేసి మనం పెరుగు వేసుకుంటాము. అక్కడ ఘాట్లు కూడా పెట్టుకున్నాము. ఇది ఉత్త కాకరకాయలు కూడా తినేయచ్చండి, అంత బాగుంటుంది. చేదు అనేది ఎక్కడా ఉండదు. ఇప్పుడు స్టవ్ మీద పెట్టుకున్నాము. మీడియం టు లో ఫ్లేమ్ పెట్టుకొని మధ్య మధ్యలో కుదుపుతూ ఉండాలండి, లేదంటే మాడు పట్టేస్తుంది. కుదుపుతూ ఉండి అది ఆ పెరుగు వేసి మనం ఉప్పు వేయడం వల్ల ఆటోమేటిక్గా దాంట్లోంచి వాటర్ బయటకు వచ్చేసి సాఫ్ట్ అయిపోద్ది ముక్క. వాటర్ అంతా ఎగిరిపోయేంత వరకు మనము కుక్ చేసుకోవాలి. చూడండి, ముక్క ఇక్కడ బాగా సాఫ్ట్గా అయిపోయింది. బాగా ముక్కలన్నిటికీ పట్టింది ఆ పెరుగు కూడా. సో ఇప్పుడు వీటిని వేరే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. ప్లేట్లో విడివిడిగా వేసుకోండి, ముద్దగా వేసుకోవద్దు. ఇవి ఎండబెట్టాలండి. ఒక హాఫ్ డే బాగా ఎండ ఉంటే సరిపోద్ది. ఎండబెట్టిన తర్వాత ఇప్పుడు మసాలా, ఇప్పుడు చూడండి ఎలా అయిపోయిందో, క్వాంటిటీ తగ్గిపోయింది మనకి ఇక్కడ కాకరకాయలు. ఎండు కొబ్బరి అండి, హాఫ్ చెక్క ఎండు కొబ్బరి, చిన్నులపాయలు, కారం, ఉప్పు. ఇందాక మనం కొంచెం ఉప్పు వేసుకున్నాం కదా, చూసి వేసుకోండి. 3 టేబుల్ స్పూన్స్ నేను కారం తీసుకున్నాను. పచ్చికారం, అందులో పసుపు వేసాం కదా, ఇక్కడ పచ్చికారం తీసుకున్నాను. ఇక్కడ మీరు ఏం చేయాలి అంటే కాకరకాయలు బాగా ఎండాలండి. కాకరకాయలు ఎండిన దాన్ని బట్టి ఇక్కడ ఇది తొందరగా వేగడమా లేటుగా వేగడమా అనేది డిపెండ్ అయి ఉంటుంది. అసలు తడి ఎక్కడా ఉండకూడదు, చెమ్మ ఉండకూడదు కాకరకాయలో, అంత మంచిగా డ్రై అవ్వాలి అవి. సో ఇక్కడ ఆయిల్లో వేసాము. ఆయిల్ కొంచెం ఎక్కువ వేసాము. వేపుకోండి. మాకైతే ఒక 2 minutesలో ఇది చక్కగా వేగిపోయినాయి. తర్వాత ఇందాక ఏదైతే చిన్నులపాయ కారం చూపించామో, చిన్నులపాయలు, కారం, ఉప్పు, ఎండు కొబ్బరి, అవి కొంచెం కూడా వాటర్ లేకుండా మిక్సీ పెట్టుకోవాలి. ముద్దగా మిక్సీ పెట్టుకొని ఆ మసాలా ఇందులో వేసుకోవాలి. వాటర్ ఎందుకు వేయట్లేదు అంటే ఈ కూర వచ్చేసి అండి మనకి 1 month దాకా ఉంటుందండి. మనం ఎక్కడికైనా ట్రావెల్కి వెళ్ళినా, లేదంటే ఎక్కడికైనా మనం బయటికి వెళ్ళి ఇంట్లో ఎవరికైనా కుక్ చేయాలి అన్న, ఇలాంటి కర్రీస్ అయితే చాలా బాగుంటాయి. మగవాళ్ళకి ఎవరికైనా కుక్ చేయాలి, ఇంట్లో ఉంచాలి కర్రీస్ అన్నప్పుడు తడి చేతులు మాత్రం అసలు ఎక్కడా పెట్టద్దండి. తడి చేతులు కానీ తడి స్పూన్లు కానీ అసలు ఎక్కడా పెట్టద్దు. సో కాసేపటికి ఏమైంది, ఈ మసాలా అంతా ఆయిల్ అంతా పట్టేసి చక్కగా ముద్దగా అయిపోయింది. అలా కలుపుతూ ఉంటే కాసేపటికి ఆయిల్ బయటకు వచ్చేస్తుందండి. ఇది మీడియం టు లో ఫ్లేమ్లో కుక్ చేసుకోండి. దాని పచ్చివాసన అంతా పోయేంత వరకు కుక్ చేయండి. ఈ కూర అండి పప్పులో కానీ, టమాటా పప్పులో కానీ, పప్పుచారులో కానీ చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి మీరు కూడా. చాలా సింపుల్ అండి. నేను కాకరకాయలు బిఫోర్ డే ఉడకబెట్టుకున్నాను, ఎండబెట్టుకున్నాను. ఇది నెక్స్ట్ డే అండి చేసింది ప్రాసెస్. చాలా ఈజీగా అయిపోద్ది కర్రీ కూడా. మసాలా ఒకటి ప్రిపేర్ చేసుకుంటే సరిపోద్ది మనం. ఇప్పుడు ముద్దగా ఉంది కదా, ఆయిల్ బయటకు వచ్చేస్తుంది చూడండి. ఇది చల్లారిన తర్వాత ఏమైందంటే పొడి పొడిగా అయిపోద్దండి. చాలా పొడి పొడిగా అవుద్ది. ముక్క కూడా చాలా కమ్మగా ఉంటుంది. అసలు ఎక్కడ చేదనేది ఎక్కడ మనకు అనిపించదు. ఇది కాకరకాయేనా అన్నట్టు ఉంటుంది. నేను చెప్పడం కాదు కానీ మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. నిజంగా నేను చెప్పింది కరెక్టా కాదని మీకే తెలుస్తుంది. చూడండి ఎంత పొడి పొడిగా ఉందో. ఓకే, థ్యాంక్ యూ అండి. మీరు ట్రై చేస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను.